కేసీఆర్ కుటుంబ పాలన అనేవారు. ఇవాళ నేను అడుగుతా ఉన్న మంచిర్యాల గడ్డ నుంచి మా మీడియా మిత్రులు దీన్ని బాగా క్యారీ చేస్తారు. ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి వినోద్, ఇద్దరు అడగదు. ఇవాళ వివేక్ వాళ్ళ కొడుకు మనిషికి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసి కానిపోవాల. వాళ్ళిద్దరు అడగలు అడుగుతూ ఉన్నా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని కుటుంబ పాలన విమర్శించారు కదా, మరి దీన్ని ఏమంటారు? ఒకటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకటే జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ కావాలంటారు. మరి దీన్ని ఏం పాలన అంటారు? ఇందిరమ్మ పాలన అంటారా, రాజీవ్ పాలన అంటారా, సోనియమ్మ పాలన అంటారా, కార్పొరేట్ పాలన అంటారా, గడ్డం వల్ల కుటుంబ పాలన అంటారా? ఈ విషయాన్ని దయచేసి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. సూటు పూటేసుకొని సూట్ కేసులు పట్టుకొని మళ్ళీ కార్పొరేట్ రాజకీయాన్ని ప్రాంతంలో చేస్తూ పెద్దపల్లి గడ్డ మీద మళ్ళీ వాళ్ళు జెండా ఎగరేయాలి. ఈ ప్రాంతాన్ని అంతా వాళ్ళ సామంత రాజ్యం లాగా వాళ్ళ కాలు కింద చెట్టు కింద పెట్టుకోవాలని కుట్రలు బాగా వస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలకు బాగా తీసుకుపోవాలి. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ శాసనసభ్యులు ఉన్న ప్రేమసాగరరావు గారిని, ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్న శ్రీధర్ బాబు గారిని మొన్నటిదాకా మీరు కూడా కుటుంబ పాలన విమర్శించారు కదా, మరి వివేక్ కొడుకుకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఈ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు సమర్థిస్తారా? ఈ పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటిదాకా మీరు కూడా విమర్శించి మమ్మల్ని కుటుంబ పాలనని, మేము అక్కడో ఇక్కడో ఎక్కడో దూరం ఉండేటప్పుడు మరి వీళ్ళైతే ఒకటే పార్లమెంట్ పని కదా. కాబట్టి ఏ విషయం కూడా వీళ్ళిద్దరు స్పందించాలని నేను కోరుతా ఉన్నా. ఇక మేము మళ్ళీ పెద్దపల్లి మీటింగ్ పోయేది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మన మీద చాలా దుష్ప్రచారాలు చేసింది, అబద్ధపు ప్రచారాలతో మనల్ని దెబ్బకొట్టి అనేక ఆశలు ప్రజలకు కల్పించి అత్యాశ పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఆ దుష్ప్రచారాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా కొనసాగిస్తున్నారు. వాటి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు, బాలకృష్ణ వెళ్ళిపోతుంది ఇలా. నేను మంచిర్యాల వేదికగా మన కార్యకర్తలు నాయకులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాలకృష్ణ ఇదే గడ్డ మీద ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు, మళ్ళా వాళ్ళు కూడా పెట్టే వరకు విశ్రమించాడు. నేను కేసీఆర్ శిష్యుని, అంబేద్కర్ ఆలోచన విధానంతో పెరిగినది. నేను ఫైటర్ని, నాకు ఎదురు దెబ్బలు, ఈ ఒడిదొడుకులు, కష్టాలు కన్నీళ్ళు నాకు ఏ కొత్త కాదు. జస్ట్ నా వయసు 40 పడ్డా, ఇంకా 30-35 దాకా గట్టిగా ఉండే శక్తి ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఓడగొట్టి హైదరాబాద్ పంపించేదాకా మీ అందరితో కలిసి మీ అడుగులు అడిగేస్తూ మీ భుజాన్ని నాకు భుజమానిస్తూ నేను పనిచేస్తా. మీరు కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులు అధైర్యపడద్దు, గట్టి ఉండాలి, అనుమానపడద్దు, అధైర్యపడద్దు. సరే కొంతమంది పోతారు, పోయేటోళ్ళ గురించి పెద్ద ఫికర్ చేయలేదు. చాలా సందర్భాల్లో గతంలో కొంతమంది పోయినా మన పార్టీ గట్టిగా ఉన్నది, నిలదొక్కున్నది, నిలబడ్డది, అడుగులు ముందుకేసుకుంటూ తడబడకుండా మనం ముందుకు సాగాం. ఇదే నిలబడేది రాబోయే రోజుల్లో మనం కొనసాగిద్దాం. ఎవరో కొంతమంది పోయినంత మాత్రాన ఆగమాగం కావద్దు. అక్కడోళ్ళు బలహీనంగా ఉండేటోళ్ళు 100 మంది బదులు గట్టిగా ఇద్దరు, ఒకడు లెఫ్ట్ ఒకడు రైట్ ఉంటే సాధన కొట్టాలని. 100 మంది మానసిక బలహీనత కన్నా ఇద్దరు గుండెబల గట్టి ఒకడు రైట్ ఒకడు లెఫ్ట్ ఉంటే సాధన కొట్టాలి. ఎంత దూరం పోతాం అంత తాకట్టు ఉంది. పైన మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఎక్కడైనా మనకు అన్యాయం జరిగే ఇబ్బంది అయితే బస్ చేసుకొని 39 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మన దగ్గర వాళ్ళని మనలు పంట పండించుకునే పరిస్థితి. క్రాప్ హాలిడే, నాగార్జున సాగర్ ఎమ్మకాల కింద క్రాప్ హాలిడే, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో క్రాప్ హాలిడే, మహబూబ్నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే, చాలా చోట్ల క్రాప్ హాలిడే నుంచి ఇవాళ రైతుల మొత్తం మట్టి కొట్టారు. కరెంటు రోజు 4-5 సార్లు పోకుండా ఇవాళ రైతులు బోర్డు కూడా ఆన్ చేసుకునే పరిస్థితి లేనటువంటి వాతావరణం రాష్ట్రంలో తెచ్చింది. పరిపాలన చేతగాక వాళ్ళ గతంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నాలు ఈ కుంభమేస్త్రీ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, సరే ఓడిపోయినాం,
మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెట్టమని పుట్టలే ఈ గులాబీ జెండా. తెలంగాణ వస్తే చాలు అనుకుంటున్నటువంటి జెండా ఈ గులాబీ జెండా. తెలంగాణ తెచ్చాం కాబట్టి మనకు బోనస్గా ప్రజల అధికారం వచ్చి 2 టర్ములు సంతోషం, మన పాత్ర మనం నిర్వర్తించాం. అదేవిధంగా ఈ ప్రతిపక్ష పాత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటల్ని హామీని ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేసుకుంటూ బ్రహ్మాండ యాక్టివ్గా పనిచేసుకుంటూ పోదాం. నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్న మంచిర్యాల అసెంబ్లీలో ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీలు దయచేసి ఎవరు భయపడద్దు, అదే పడద్దు, పనిచేసుకుంటూ పోదాం, కష్టపడదాం. ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ సాగుదాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలు పెట్టగా పెద్దపల్లి పార్లమెంట్ గులాబీ జెండా ఎగరవేసే ప్రయత్నం మనం అందరం చేయాలి. మనకు చరిత్ర ఉన్నది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలో ఉన్నది. అది చేతి చిక్కడే, చేతి చిక్కడే. 2014లో నేను చేసిన, 2010లో మన సోదరుడు వెంకటేష్ తెచ్చిండు. డెఫినెట్ గా 2023లో పార్టీ ఎవరికి అవకాశం వచ్చినా ఖచ్చితంగా మనం ఒక సైనికులుగా పనిచేసి మళ్ళీ పెద్దపల్లి గడ్డ మీద గులాబీ జెండా ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎగిరేద్దాం. మీ అందరికీ కోరుతా ఉండడం మాకు ప్రోటోకాల్ లేదు, నాకు లేదు, చిన్నయ్య లేదు, అటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయి ఉన్నాం. మళ్ళా మనం ఎంపీని గెలిపించుకుంటే ఎంపీ ప్రోటోకాల్ ఉన్నది. అధికారులతో మాట్లాడడానికైనా, నిలదీయడానికైనా, మన కోసం నిలబడడానికైనా మనకంటూ కూడా ఉంటాడు. కాబట్టి ఎంపీని గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం. దానికోసం ఈ జిల్లాలో దయచేసి అందరూ కూడా కోరుతా ఉన్నా. అయిపోయింది, మంచిగా పనిచేస్తున్నాం, కష్టపడి ముందుకు సాగుదాం. ఇప్పటి నుంచి చేస్తున్న పని పార్లమెంట్ ఎన్నికలతో అయిపోదు. నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, మిమ్మల్ని సర్పంచ్లు గెలిపించుకోవాలి. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మిమ్మల్ని కౌన్సిలర్లను చేసుకోవాలి. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ ఎంపీటీసీ జెడ్పీటీసీలను చేసుకోవాలి. మండల పరిషత్లు గెలుచుకోవాలి. మళ్ళా మంచిర్యాల జిల్లా పరిషత్లో మనమే గెలుచుకోవాలి. ఈ పనులు ఉన్నాయి. అదే క్రమంలో డిసిసి ఎన్నికలు ఉన్నాయి, డిసిఎంఎస్ ఎన్నికలు ఉన్నాయి, సిఎంఎస్ ఎన్నికలు కూడా మన శ్రేణులు అంతా గట్టిగా ఉండి మనం నిలబడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు ఇవన్నీ కూడా బుక్లెట్ తీసుకొస్తా ఉన్నాం. గ్రామాన ప్రతి పట్టణంలోని గల్లీ గల్లీలో వీటిని పంచడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు వీటన్నింటినీ ప్రజలకు గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోసపు విధానాలు, వాళ్ళ మోసపు పద్ధతులను ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ అవుట్లెట్ పార్లమెంట్ ఎన్నికల నుంచి మన దిక్కు వస్తారని సంపూర్ణమైనటువంటి నమ్మకం నాకు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టవుతుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము, మా తెలంగాణ ప్రజల దురదృష్టము, ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలీ గారు, పాగల్ గారు, దేడి దివాన గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకును ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దార్ మా కేసీఆర్ అంటే